హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. నేనైతే 4:30కి అలా లేచాను. లేచి కింద వాకిలి కడిగి ముగ్గు పెట్టుకొని అన్నీ చేసుకున్నాను. నైటే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అంటే మార్నింగ్ మనకి ఈజీగా ఉంటుంది కదా వర్క్ చేసుకోవడానికి. ఇదిగోండి, ఇక్కడైతే ఇప్పుడే తడి కూడా పెట్టి ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. తులసందే రాటిని వర్షం పడుతుందేమో అనేసి నైట్ అయితే పెట్టలేదండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్నాను చక్కగాన. అంటే వర్షం పడితే మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా నైట్ చేసుకుంటే. మ్యాక్సిమం మార్నింగే చేస్తాను, అంటే ఒక గంట ముందు లేచైనా సరే. కింద అయితే పేడతో అలికి ముగ్గేసానండి. నాకు ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కిందని వాకిల్లోనే ఉత్తిగా కాకుండా పేడతో అలికి ముగ్గు పెట్టడం అంటే ఇష్టం అన్నమాట. సో అందుకని అలా పెట్టేసుకున్నాను. సో క్లైమేట్ చూస్తారా, టైం వచ్చేసి 5:30 అయ్యిందండి. సో ఇంకా నాకైతే ఇంట్లో క్లీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు మా వారు ఉంటారు, కొంచెం హెల్ప్ చేస్తారు. అంటే హెల్ప్ అంటే ఎటు కాదు, పిల్లలు స్కూల్కి దేబెడతారు. నిన్న నేనే దేబెట్టాను అనమాట, వాళ్ళ బాబాయ్ లేరనేసి. సో ఈరోజు మా వారు దేబెడతానులే, నీకు ఇబ్బంది లేదు అని అన్నారు. అందుకని ఇంకొంచెం లేట్గా లేసాను. స్కూల్కి నేనే దేబెట్టడం అయితే నేను ఇంకా ఎర్లీగా లెగాలి, ఎందుకంటే వాళ్ళు 8కి దేబెట్టాలి స్కూల్కి. నేను వాళ్ళని దేబెట్టి వచ్చేసరికి నాకు 9 అవుతుంది. సో ఆలోగా పూజ, ఇంట్లో పనులు, కోళ్ళ పనులు చేయాలంటే ఇబ్బంది కదా. అందుకని మా వారు ఉంటానన్నారు ఈరోజు. సో ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలి. సో మీరందరూ మార్నింగే లేచారా? కామెంట్ చేసేయండి.